మనకి ఏపీ టెట్కి సంబంధించి రెస్పాన్స్ షీట్స్ అనేవి అనుకున్న దానికన్నా ముందుగానే, అంటే షెడ్యూల్లో అనుకున్న దానికన్నా ముందుగానే రెస్పాన్స్ షీట్స్ అనేవి విడుదలవటం జరిగాయి. ఇప్పుడు ఈ వీడియోలో ఈ రెస్పాన్స్ షీట్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అదేవిధంగా రెస్పాన్స్ షీట్లో మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయో ఈజీగా విత్ ఇన్ సెకండ్స్లోనే, అంటే మనం క్యాల్కులేషన్ చేయకుండానే విత్ ఇన్ సెకండ్స్లోనే మనకి టోటల్గా ఎంత స్కోర్ వచ్చిందనేది విత్ ఇన్ సెకండ్స్లోనే ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మీరు ఈ రెస్పాన్స్ షీట్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ, లేదంటే ఈ రెస్పాన్స్ షీట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో ఆ క్యాల్కులేటర్ లింక్ కొరకు మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. అప్పుడు కనిపించిన amravatiteacher.com సైట్ ఓపెన్ చేయండి. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే ఏపీ టెట్ రెస్పాన్స్ షీటు 2026 డౌన్లోడ్ అని చెప్పి మీకు ఒక లింక్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. అదేవిధంగా దీని కిందే ఏపీ టెట్ స్కోర్ క్యాల్కులేటర్ అని చెప్పి ఇంకొక లింక్ ఉంటుంది. ఇది మనం స్కోర్ని ఈజీగా విత్ ఇన్ సెకండ్స్లోనే క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. ముందుగా మనం రెస్పాన్స్ షీట్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చూద్దాం. తర్వాత ఎంత స్కోర్ వచ్చిందనేది ఈ సెకండ్ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ఎలాగనే చూద్దాం. ఈ రెండింటి గురించి చూద్దాం. ముందుగా మీరు రెస్పాన్స్ షీట్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ amravatiteacher.com వెబ్సైట్లో ఏపీ టెట్ రెస్పాన్స్ షీట్ 2026 డౌన్లోడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో క్రిందకు వస్తే ఇక్కడ మీకు రెస్పాన్స్ షీట్స్ని పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ లింక్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా మనకి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళండి. ఇక్కడ ఈ క్యాండిడేట్ లాగిన్లో ఇక్కడ మన యొక్క యూజర్ నేమ్ ఇవ్వాలి. అంటే ఇక్కడ మన యొక్క హాల్ టికెట్ నెంబరే మన యొక్క యూజర్ నేమ్ అవుతుంది. దానిని ఇవ్వండి. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఇస్తాము. అదేవిధంగా క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు పాస్వర్డ్ని మర్చిపోయినా ఫర్గెట్ పాస్వర్డ్ ద్వారా తిరిగి పొందవచ్చు. ఒకవేళ యూజర్ ఐడి మర్చిపోయినా యూజర్ ఐడి ఫర్గెట్ నో ఎవర్ యూజర్ ఐడి ద్వారా అయినా సరే మనం ఈ రెండింటిని తిరిగి పొందవచ్చు, నో ప్రాబ్లం. కాబట్టి ముందుగా మీరు లాగిన్ అయిపోండి. క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళండి. ఇలా మీరు క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెనూలో సర్వీసెస్ అని చెప్పి ఉంటుంది. ఈ సర్వీసెస్లో మీరు రెస్పాన్స్ షీట్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయండి. అదేవిధంగా మనం అబ్జెక్షన్స్ని కూడా మనం ఇదే సైట్లో మనం ఇక్కడ అబ్జెక్షన్ ఎంట్రీ ద్వారా మన అబ్జెక్షన్స్ని పెట్టవచ్చు, అబ్జెక్షన్ రిపోర్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ముందుగా మనం రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. కాబట్టి ఈ రెస్పాన్స్ షీట్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకు సంబంధించి మనం ఏం పేపర్ రాసామనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. అదేవిధంగా రెస్పాన్స్ షీట్ కింద వ్యూ అని చెప్పి ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ వ్యూ మీద క్లిక్ చేయండి. ఇలా వ్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు సంబంధించి వివరాలు వస్తాయి. దీంట్లో ఇక్కడ మనం ఈ రెస్పాన్స్ షీటు 100% మొత్తం మనం ఎగ్జామ్ ఏ విధంగా అయితే మనం 150 క్వశ్చన్స్కి మనం ఏ విధంగా అయితే పెట్టామో సేమ్ అలాగే ఇక్కడ మనకి కనిపిస్తుంది. దీంట్లో ఇక్కడ మనకి ఈ రెస్పాన్స్ షీట్ని ఏ విధంగా ముందు చెక్ చేసుకోవాలని చూద్దాం. తర్వాత ఈజీగా విత్ ఇన్ సెకండ్స్లోనే స్కోర్ క్యాల్కులేషన్ ఏ విధంగా చేయాలని చూద్దాం. ముందుగా దీన్ని అసలు ఎలా చెక్ చేయాలంటే ఇక్కడ ఇది క్వశ్చన్ నెంబర్ 1 అవుతుంది. ఈ క్వశ్చన్ నెంబర్ 1లో ఇక్కడ దీనికి ఎదురుగా క్వశ్చన్ ఐడి అని చెప్పి ఉంటుంది. దాని కిందే చూజ్ ఎన్ ఆప్షన్ అని చెప్పి ఉంటుంది. చూజ్ ఎన్ ఆప్షన్ అంటే మనము ఈ 1వ నెంబర్ క్వశ్చన్కి మనము యాక్చువల్గా ఏం పెట్టాము అనేది ఇది అన్నమాట. అంటే ఈ 1వ నెంబర్ క్వశ్చన్కి మనం ఇచ్చిన ఆన్సర్ ఏంటి 3. ఇప్పుడు అసలు ఆన్సర్ ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది గ్రీన్ కలర్లో. ఇది ఒరిజినల్ ఆన్సరు. కాబట్టి మనం ఇచ్చిన ఈ చూజ్ ఎన్ ఆప్షన్ ఈ ఆన్సర్ 2, 1 అయితే దీనికి ఒక మార్కు టిక్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. సెకండ్ క్వశ్చన్ కూడా అంతే. సెకండ్ క్వశ్చన్కి చూజ్ ఎన్ ఆప్షన్ అంటే మనం ఇచ్చింది ఇక్కడ 2 ఇచ్చాము. దీనికి ఆన్సర్ ఏంటి, దీనికి కూడా 2నే. కాబట్టి దీనికి ఇంకొక మార్క్ ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా 2 మార్కులు వచ్చాయి. నెక్స్ట్ మూడోది ఇక్కడ మనం ఇచ్చింది 4, ఇక్కడ వచ్చిన ఆన్సర్ కూడా 4. ఈ విధంగా మనం మొత్తం 150 క్వశ్చన్స్ని మాన్యువల్గా ఎన్ని తప్పులైనవి ఎన్ని రైట్ అయినాయి అనేది ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. కానీ ఇది స్లో ప్రాసెస్. ఇలా చెక్ చేసుకోవడానికి మనకి దాదాపుగా ఒక అరగంట పడుతుంది. ఇప్పుడు ఈజీగా సెకండ్స్లోనే ఏ విధంగా క్యాల్కులేషన్ చేసుకోవాలని చూద్దాం. ముందుగా మీరేం చేస్తారంటే ఇక్కడ పైన మీకు ఈ లింక్ ఉంటుంది కదా, ఈ లింక్ మొత్తాన్ని కాపీ చేసుకోండి. ఇలా రైట్ క్లిక్ చేసేసి కాపీ చేయండి. లేదంటే మీరు మొబైల్లో అయినా సరే ఇక్కడ ఈ అడ్రస్ మొత్తాన్ని, మీ రెస్పాన్స్ షీట్ అడ్రస్ మొత్తాన్ని కాపీ చేసుకోండి. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఈ అడ్రస్ బార్లో ఉన్న ఈ అడ్రస్ మొత్తాన్ని ఇక్కడ మీకు https://cdn3. అని ముందు చూసారా, మొత్తాన్ని కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత నెక్స్ట్ మరలా మీరు ఏం చేస్తారంటే amravatiteacher.com వెబ్సైట్ని మరలా గూగుల్లో సెర్చ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు ఏపీ టెట్ స్కోర్ క్యాల్కులేటర్ అని చెప్పి ఇక్కడ మీరు స్కోర్ని క్యాల్కులేట్ చేసుకోవడానికి ఇక్కడ లింక్ ఉంటుంది. ఈ క్యాల్కులేటర్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీకు ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ఇక్కడ మనకి
మన ఏపీ కానీ తెలంగాణ వారి కానీ ఈ రెండింటికి టెట్కి సంబంధించి స్కోర్ని క్యాల్కులేషన్ చేసుకోవచ్చు ఈజీగా. ఆ స్కోర్ని క్యాల్కులేషన్ చేసుకుని ఇక్కడ లింక్ ఉంటుందన్నమాట. టెట్ స్కోర్ క్యాల్కులేటర్ క్లిక్ హియర్ టు ఓపెన్ అని చెప్పి ఉంటుంది. లేదంటే క్రిందకైనా రండి, ఇక్కడైనా ఉంటుంది టెట్ స్కోర్ క్యాల్కులేటర్ లింక్ అని చెప్పి ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇందాక మీరు కాపీ చేసుకున్నారు కదా అడ్రస్, రెస్పాన్స్ షీట్ అడ్రస్, దానిని ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేశారు కదా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కేటగిరీ వద్ద మీ యొక్క రిజర్వేషన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పేపర్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ అనేది ఉంచుకోండి. తర్వాత అనలైజ్ అని చెప్పి ఇవ్వండి. ఇలా ఇవ్వగానే సెకండ్స్లోనే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ మీకు చూపించేస్తుంది. టోటల్గా మనకి 150 క్వశ్చన్స్. కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని వచ్చినాయి? 102 వచ్చాయి. ఇన్కరెక్ట్ ఎన్ని? 48. టోటల్ స్కోర్ ఎంత? 102. ఈ విధంగా మనం ఈజీగా సెకండ్స్లోనే తెలుసుకోవచ్చు. అదేవిధంగా డీటెయిల్డ్గా మనకి సైకాలజీలో ఎన్ని మార్క్స్ వచ్చాయి, అదేవిధంగా నెక్స్ట్ ఇంగ్లీష్లో ఎన్ని వచ్చాయి, మ్యాథ్స్లో ఎన్ని వచ్చాయి అనేది మనం డీటెయిల్డ్గా మనం క్రిందకు వచ్చి కూడా మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా విత్ ఇన్ సెకండ్స్లోనే మనకి ఎంత స్కోర్ వచ్చిందనేది కూడా మనం క్యాలిక్యులేషన్ చేసుకోకుండానే ఈ విధంగా తెలుసుకోవచ్చు. కాబట్టి మీరు amravati-teacher.com సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసేసి ఈ విధంగా రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీరు రెస్పాన్స్ షీట్ కింద వ్యూ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మీ యొక్క రెస్పాన్స్ షీట్ కనిపిస్తుంది కదా, దీని మీద ప్రింట్ మీద క్లిక్ చేయండి. ఈ ప్రింట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు సేవ్ టు పీడిఎఫ్ అని చెప్పి ఉంటుంది. ఈ సేవ్ టు పీడిఎఫ్లో ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని క్రింద సేవ్ అనండి. ఇలా సేవ్ అనగానే ఆ మొత్తం కూడా పీడిఎఫ్లోకి సేవ్ అవడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఈ టెట్ రెస్పాన్స్ షీట్ని ఈజీగా పీడిఎఫ్లో కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు amravati-teacher.com వెబ్సైట్ ద్వారా మీ యొక్క టెట్ రెస్పాన్స్ షీట్ని పీడిఎఫ్లోకి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని మీరు స్కోర్ ఎంత వచ్చింది అనేది క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్లో కూడా స్కోర్ని చెక్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ క్యాలిక్యులేటర్ స్కోర్ లింక్ మీద క్లిక్ చేసేసి ఈజీగా ఆ రెస్పాన్స్ షీట్ని లింక్ని పేస్ట్ చేసేసి మనకి ఎంత స్కోర్ వచ్చింది అనేది ఈజీగా సెకండ్స్లోనే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రెజెంట్ విడుదలైన ఈ రెస్పాన్స్ షీట్ అనేది ఓన్లీ ఇనిషియల్ కీ ఆధారంగా మాత్రమే మనకి ఇవ్వటం జరిగింది. తర్వాత మనకు ఫైనల్ కీ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా నార్మలైజేషన్ కూడా ఉంటుంది. కాబట్టి మార్క్స్ అనేవి పెరగవచ్చు, తగ్గవచ్చు. నెక్స్ట్ ఈ రెస్పాన్స్ షీట్లో కనుక మీరు ఏమైనా మిస్టేక్స్ గమనించారనుకోండి, అబ్జెక్షన్స్ని ఇవ్వడానికి ఇక్కడ మీకు అబ్జెక్షన్ ఎంట్రీ అని చెప్పి ఉంటుంది. ఈ అబ్జెక్షన్ ఎంట్రీలో ఇక్కడ మీ యొక్క పేపర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్వశ్చన్ ఐడిని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇక్కడ క్వశ్చన్ ఐడి అంటే మీకు రెస్పాన్స్ షీట్లో ఇక్కడ మీకు క్వశ్చన్ ఐడి ఉంటుందో చూసారా, ఈ క్వశ్చన్ ఐడిని మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏ క్వశ్చన్ ఐడి అయితే తప్పు ఉందో, మనం దేనికైతే మనం అబ్జెక్షన్ పెట్టాలనుకుంటున్నామో ఆ క్వశ్చన్ ఐడిని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయగానే ఆన్సర్ ఇన్ కీలో ఆన్సర్ ఎంత ఉందనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. తర్వాత అబ్జెక్షన్ టైపు, ఇక్కడ మీరు ఎందుకు మీరు అబ్జెక్షన్ పెట్టాలనుకుంటున్నారో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో మీరు ఇష్యూని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనం దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ అబ్జెక్షన్ అనేది సబ్మిట్ అవడం జరుగుతుంది. దానిని మనం అబ్జెక్షన్ రిపోర్ట్లోకి వచ్చేసేసి ఆ రిపోర్ట్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా అబ్జెక్షన్ ఎంట్రీలో అబ్జెక్షన్ పెడతాము, రిపోర్ట్లో మనం ఇచ్చిన అబ్జెక్షన్ని చెక్ చేస్తాము. రెస్పాన్స్ షీట్ ద్వారా మన యొక్క రెస్పాన్స్ షీట్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్కోర్ని కూడా క్యాల్కులేషన్ చేసుకోవచ్చు.